మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మరి ప్రసంగి రాసినటువంటి గ్రంథము, సొలొమోను రాజు రచించిన గ్రంథము. అందులో 11వ అధ్యాయం 1వ వచనం, నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని లేఖనం సెలవిస్తుంది. గమనించండి, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. చాలాసార్లు ఈ మాటలు వింటున్నప్పుడు ఆహారము నీళ్ల మీద వేస్తే చాలా దినములైన తర్వాత ఎలా కనపడుతుంది? నీళ్ళల్లో వేసిన ఆహారం కుళ్ళిపోతుంది కదా. నీళ్ళల్లో ఆహారం వేస్తే ఆహారం కుళ్ళిపోతుంది. ఆహారం అనేది దేనికి పనికి రాకుండా పోతుంది. కానీ సొలొమోను రాజు ద్వారాగా ఈ ప్రసంగి గ్రంథంలో మరి దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ మాటలు రాసినప్పుడు చాలా మందికి ఈ మాటలు అర్థము కావు. ఎందుకంటే ఆహారం నీళ్ల మీద వేస్తే చాలా రోజులు అయిన తర్వాత అది ఎలా కనబడుతుంది? ఆహారం నీళ్ళల్లో వేయటం ఏంటి? అసలు దీని అర్థం ఏంటి? దీని ఆలోచన ఏంటి? దీని పట్ల దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, అసలు దేవుని ప్రణాళిక ఈ మాటల పట్ల ఏమై ఉన్నది? మీరు ఆలకించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఈ యొక్క హిబ్రూ భాషలో ఆహారానికి ఆ దినాల్లో వారు ఒక పేరు పెట్టారు. దానికి అర్థం ఏంటంటే హిబ్రూ భాషలో ధాన్యపు గింజ అని అర్థం అంటండి. హిబ్రూ భాషలో ఆహారానికి ధాన్యపు గింజ అనేటువంటి అర్థం ఉంది. ఈ ఆహారమును ఆ దేశంలో ఏమైందంటే వాళ్ళకి ఐగుప్తీయులకు దగ్గరలో ఏమైందంటే నైలు నది అనేటువంటి ఒకటి ఉంది. ఐగుప్తులకి దగ్గరలో ఆ దేశంలో వాళ్ళకి నైలు నది అనేటువంటి ఒకటి ఉంది అనమాట. ఆ నది పొంగినప్పుడు ఏం చేసేదంటే వాళ్ళ పొలాల్లోకి వస్తుండేది. ఈ నీరు అనేది పొలాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క ధాన్యపు గింజలను వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ నీళ్ల మీద జల్లేవాళ్ళు. ఆ నీళ్ల మీద జల్లినప్పుడు కొద్ది దినాల తర్వాత అది పంట పైకి వచ్చేదనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉద్దేశాన్ని బట్టి సొలొమోను రాజు ఈ మాటలు రాశాడని నాకు అర్థమవుతుంది. అయితే మనం గమనించాలి, ఈ రోజుల్లో మనం ఎప్పుడైనా కానీ ఒక దాన ధర్మాలు అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. మీరు చదువుకోండి. 2వ కొరింథీ 8వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైనా మనము దిక్కులేని వారిని చేరదీసినప్పుడు, దరిద్రులను చేరదీసినప్పుడు, మరి ఇబ్బందుల్లో ఉన్నవారిని, లేమిలో ఉన్నవారిని, అనేక రకాలైనటువంటి ఆ బీద వారిని మనం చేరదీసి మనకు చేతనైనటువంటి సహాయము మనం వారికి చేసినప్పుడు, ఖచ్చితంగా చేసేటప్పుడు ఒకవేళ అది మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తగిన సమయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బైబిలే చెప్తుంది, దరిద్రులను సృష్టించిన వాడు దేవుడే. అలాంటప్పుడు మరి బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చిన వాడంట. ఎప్పుడైతే మనము బీదలకు దానము ధర్మాలు, ఎప్పుడైతే లేని వారికి, పేదరికంలో ఉన్న వారికి, ఎప్పుడైతే కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, బలహీనలో, సమస్యల్లో ఉన్నవారికి ఎప్పుడైతే మనం సహాయం చేయగలుగుతామో ఖచ్చితంగా రిటర్న్ దేవుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే దేవుడు ఒక మాట కూడా, ఆ యొక్క యవనస్తుడు వచ్చి నిత్య జీవము చేరాలంటే నేనేం బోధకుడు అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నీకున్న ఆస్తిని అమ్మి నీవు బీదలకు పంచిపెట్టు, నీవు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఆ మాట చెప్పినప్పుడు అతను గొనుక్కుంటా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం బీదలకు, లేని వారికి మనం పెట్టడము, ఎప్పుడైతే మనం చేతనైన సహాయం హెల్ప్ చేస్తామో తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనకున్న ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. చాలా మందికి దేవుడు ఎంతో మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, చాలా మంది మంచి ఇల్లు, మంచి కారు, మంచి పరిస్థితులు, ఎంతో మందికి దేవుడు సహాయం చేశాడు. మొదట్లో వారి పరిస్థితులు అలా ఉండవు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు కొన్ని కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకో తెలుసా? మీరు కూడా అనేకులకు మీరు సహాయం చేయడానికి. కానీ వాళ్ళు కనీసం ఏనాడు ఒక ఇంట్లో ఒక గృహ కూడికి పెట్టుకోరు, ఉపవాస కూడికి పెట్టుకోరు, కనీసం వాళ్ళు వెళ్ళే చర్చిలో దశమ భాగాలు ఇవ్వరు, కనీసం పాస్టర్ గారికి కానీ పాస్టర్కి కానీ ఏనాడు ఒక పండగ కూడా ఒక జత బట్టలు కూడా దాన ధర్మం చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఈ దానము ధర్మం అనేది ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని పేరట తగిన సమయంలో విస్తారమైన దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడిని కలుగు చేసి నువ్వు ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటే
నీ ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచు, నీ దీవెనలు ఇతరులకు పంచు. మరి ఇతరులకు నువ్వు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డల హస్తాలు పైన ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. వృధాగా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, హాస్పిటల్కి పెడుతున్నాం, వ్యర్థమైన వాటికి పెడుతున్నాం, పనికిరాని వాటికి ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఓ మంచి పనికి మాత్రము దేవుని బిడ్డలకి సహాయం చేయడానికి చేతులు రావట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తించుకోండి, అదే ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది, నీ ఆహారము నీళ్ల మీద వేస్తే తగిన కాలంలో అది నీకు తిరిగి పంట వస్తుందని చెప్తుంది. అలాగే ఈరోజు నువ్వు చేసే ఈ దానం, ఈ ధర్మము రాబో దినాల్లో నీకు, నీ పిల్లలకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నీకు మహిమ కలుగును గాక. అయ్యా ఇదిగో ప్రభా, మరి ఈరోజు చెప్పబడిన వాక్యము నీ బిడ్డల హృదయాల్లో మీరు భద్రపరచండి. అయ్యా ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలు వారి హృదయాల్లో ఒక ప్రత్యేకమైన మార్పు రావాలి, ఓ ప్రత్యేకమైనటువంటి మంచి గుణం రావాలి, మంచి ఆలోచన వారికి కలిగి, అయ్యా ఇప్పటి వరకు ఎవరైతే గృహ కూడిక కూడా పెట్టుకోలేని వారు, ఉపవాస కూడిక కూడా వారి ఇళ్లల్లో పెట్టుకోలేని వారు, కృతజ్ఞత కూడిక కూడా వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకోలేని వారు, అలాంటి వారు ప్రభా ఇక మీదట మరి కొర్నేలు ఎలాగైతే పేతురును పిలిచి ఇంట్లో గృహ కూడిక పెట్టుకొని అనేకులకునైనా ఆడ పేతురు వాక్యం చెప్పినప్పుడు అనేకులకు రక్షణ కలిగినట్లుగా ఇక మీదట అనేకులకు రక్షణ కలుగులాగున అనేక మంది బిడ్డలు వారి కుటుంబంలో నుండి ఇతరులకు స్వార్థ వినిపించబడినట్లుగా, వారి హృదయాలు ప్రేరేపించబడినట్లుగా మీరు సాయం చేయండి. ఎన్నడూ దాన ధర్మాలు చేయలేని వారు, కనీసం దశమ భాగము ఇవ్వలేనటువంటి వారు ఇవ్వగలిగే మనసు వారికి ఇవ్వండి. అలాగే వారి యొక్క ఆ దైవజనులు, వారు ఏ సంఘానికి అయితే వెళ్తారో ఆ దైవజను కనీసం పండగ పూట ఒక జత బట్టలు కూడా ఇవ్వగలిగే మనస్సు వారికి కలుగు చేయండి. లేని వారికి, పేదవారికి నైనా ఆ ఇవ్వగలిగే మనస్సు వారికి మీరు కలుగు చేయండి. అట్టి యొక్క ఆ దాన ధర్మాలు చేయడానికి వాళ్ళ హృదయాలను మీరు ప్రేరేపించి ఆకలి తీర్చేటువంటి బిడ్డలు ఉండడానికి మీరు సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.